హలో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. భారతీయ సంస్కృతిలో పండుగలు అంటే కేవలం వేడుకలు మాత్రమే కాదు, అవి మన జీవన విధానానికి దిక్సూచీలు. అందులోనూ శ్రీరామనవమికి ఒక ప్రత్యేకమైన స్థానముంది. వసంతకాలపు రాకతో ప్రకృతి పులకరించే సమయంలో చైత్రశుద్ధ నవమినాడు మనమీ పండుగను జరుపుకుంటాం. అసలు రాముడంటే ఎవరు? ఆయన కేవలం ఒక రాజు మాత్రమేనా, లేక ఒక ధర్మస్వరూపమా? రాముడు పుట్టిన సమయం నుండి ఆయన చేసిన అద్భుతాల వరకు ఈ రోజున మనం ఎందుకు పానకం తాగుతాం? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ సుదీర్ఘ వీడియోలో లోతుగా చర్చించుకుందాం. నంబర్ 1, రాముడి జన్మ వృత్తాంతం. పుత్రకామేష్టి యాగం. త్రేతాయుగంలో అయోధ్యను ఏలుతున్న దశరథ మహారాజుకు సంతానం లేకపోవడంతో రాజ్యమంతా చింతలో మునిగిపోయింది. అప్పుడు వశిష్ఠ మహర్షి సూచన మేరకు పుత్రకామేష్టి యాగం నిర్వహించారు. యజ్ఞగుండం నుండి వెలువడిన పాయసాన్ని దశరథుడు తన 3 భార్యలకు పంచాడు. దాని ఫలితంగానే కౌసల్యకు రాముడు, భరతుడికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. రాముడు జన్మించిన సమయం చాలా విశిష్టమైనది. పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు రాముడు జన్మించాడు. అంటే రాముడు పుట్టినప్పుడే ఆయన ఒక అసాధారణ వ్యక్తి అని గ్రహగతులు కూడా చెప్పాయి. నంబర్ 2, నవమి తిథి ప్రాముఖ్యత. హిందూ ధర్మంలో నవమీ తిథికి ఒక ప్రత్యేకత ఉంది. నవమి అంటే 9. సంఖ్యాశాస్త్రం ప్రకారం 9 అనేది పూర్ణ సంఖ్య. దీన్ని ఎన్నిసార్లు గుణించినా మళ్లీ 9 వస్తుంది. అలాగే రాముడి వ్యక్తిత్వం కూడా మార్పులేనిది, పరిపూర్ణమైనది. అందుకే ఆయనను పూర్ణ పురుషుడు అంటారు. దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం మహావిష్ణువు ఎత్తిన 7వ అవతారం ఈ రాముడు. నంబర్ 3, వసంత నవరాత్రులు. చాలామందికి శరన్నవరాత్రులు మాత్రమే తెలుసు, కాని ఉగాది నుండి నవమి వరకు జరిగేవి వసంత నవరాత్రులు. ఈ 9 రోజులు రాముణ్ణి వివిధ రూపాల్లో పూజిస్తారు. ఈ 9 రోజులు ఉపవాసముండి రామనామ స్మరణ చేయడం వల్ల మనసులోని కల్మషాలు తొలగిపోతాయని నమ్ముతారు. నవమినాడు ఈ నవరాత్రులు ముగుస్తాయి. అందుకే ఆ రోజున పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తారు. నంబర్ 4, సీతారాముల కళ్యాణం, లోక కళ్యాణం. శ్రీరామనవమి అనగానే మనకు గుర్తొచ్చేది కళ్యాణం. నిజానికి రాముడు పుట్టినరోజు వేరు, పెళ్లిరోజు వేరు అని కొందరంటారు. కాని లోకక్షేమం కోసం ప్రకృతి అంటే సీత, పురుషుడు అంటే రాముడు కలవాలి కాబట్టే ఈ శుభముహూర్తాన కళ్యాణం జరిపిస్తారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో భద్రాచలంలో జరిగే కళ్యాణం జగద్విఖ్యాతం. రాముడు తన వింటితో శివధనుస్సును విరిచి సీతమ్మ చేయి పట్టుకున్న ఆ క్షణం లోకమంతా శాంతి నెలకొన్న సమయం. ఈ కళ్యాణం చూడడం వల్ల సంసారంలోని గొడవలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుందని భక్తుల నమ్మకం. నంబర్ 5, పానకం, వడపప్పు వెనుక ఉన్న అసలు సైన్స్. మన పండుగల్లో ప్రతి ఆహార పదార్థం వెనుక ఒక ఆరోగ్య రహస్యం ఉంటుంది. శ్రీరామనవమి వచ్చేటప్పటికీ వేసవికాలం తీవ్ర రూపం దాలుతుంది. పానకం. ఇందులో వాడే బెల్లం తక్షణ శక్తినిస్తుంది. మిరియాలు గొంతులోని ఇన్ఫెక్షన్లను పోగొడతాయి. యాలకులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇది ఒక సహజమైన ఎనర్జీ డ్రింక్. వడపప్పు. నానబెట్టిన పెసరపప్పు శరీరానికి అత్యంత చలవనిస్తుంది. ఎండవేడి వల్ల వచ్చే అలసటను ఇది తగ్గిస్తుంది. చలిమిడి. ఇది కూడా శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది. ఇలా ఆధ్యాత్మికతను, ఆరోగ్యాన్ని ముడిపెట్టడం మన భారతీయ సంప్రదాయం యొక్క గొప్పతనం. నంబర్ 6, రామరాజ్యం, నేటి తరానికి పాఠం. గాంధీజీ కలలుగన్న రామరాజ్యం అంటే ఏమిటి? రాముడి పాలనలో అబద్ధం లేదు, అన్యాయం లేదు. ప్రతి వ్యక్తి తన ధర్మాన్ని తాను పాటించేవాడు. రాజు ప్రజల కోసం తన వ్యక్తిగత సుఖాలను కూడా త్యాగం చేసేవాడు. నేటి రాజకీయ నాయకులకు, పాలకులు రాముడు ఒక గొప్ప రోల్ మోడల్. ప్రజల అభిప్రాయానికి గౌరవమివ్వడం, శత్రువునైనా క్షమించే గుణం, తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదులుకోవడం, ఇవన్నీ రాముణ్ణి మర్యాద పురుషోత్తముడుగా నిలబెట్టాయి. నంబర్ 7, రామనామ మహిమ. రామ అనే 2 అక్షరాల్లోనే అనంతమైన శక్తి ఉంది. శివుడు కూడా ఎప్పుడూ రామనామాన్నే జపిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. రామేతి రామభద్రేతి రామే చంద్రేతి వాస్మరన్ నరో నలిప్యతే పాపైర్ భుక్తిం ముక్తిం చ విందతి. అంటే రాముణ్ణి స్మరించే మనిషికి పాపాలు అంటవు, అతనికి ఇహలోక సుఖాలతో పాటు మోక్షం కూడా లభిస్తుంది. ఈ శ్రీరామనవమినాడు మనం కూడా మన హృదయంలో ఒక అయోధ్యను నిర్మించుకుందాం. అందులో శాంతి, సత్యం, ధర్మం అనే విగ్రహాలను ప్రతిష్ఠించుకుందాం.
రాముడి అడుగుజాడల్లో నడుస్తూ ఒక ఉత్తమ పౌరుడిగా ఎదగడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి. మీకు రాముడు అంటే ఇష్టమైతే జై శ్రీరామని కమెంట్లో రాయండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.